మరమరాలు మిక్సర్ని తయారు చేసుకోవడానికి ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే మనం సింపుల్గా ఈ మెథడ్లో చేసుకోవచ్చు. దానికోసమని కార్న్‌ఫ్లేక్స్‌ని కొద్దిగా డీప్ ఫ్రై లాగా చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే పల్లీలు కూడా వేయించి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మూకుడులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లో కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు కూడా తడి లేకుండా వేయించుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మరమరాలు వేసుకొని కొద్దిగా దాంట్లో పసుపు వేసి లో ఫ్లేమ్‌లో కొద్ది కొద్దిగా కదుపుకుంటూ వేయించుకోవాలి. మనం మరమరాల్ని ఇలా చేత్తో పట్టుకొని నొక్కినట్లయితే ఇలా క్రిస్పీగా వెంటనే చితికిపోయినట్లయితే వెంటనే తీసేయొచ్చనమాట. చాలా తొందరగా వేగిపోతాయి. తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిగా మరమరాలు వేసి అలా స్టెప్ బై స్టెప్ వేయించుకుంటూ ఒక పళ్ళెంలోకి తీసేసుకోవాలి. తర్వాత అదే పాన్‌లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని దానిలో పుట్నాల పప్పు వేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత ఆ పప్పులోని తర్వాత ఉప్పు, పసుపు, కొద్దిగా కారం, తర్వాత గరం మసాలా వేసి అవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని పళ్ళెంలో మనం ముందుగా వేసుకున్న మరమరాల్లో వేసేసి మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, కార్న్‌ఫ్లేక్సు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకుంటే మనకి మరమరాలు మిక్స్ రెడీ అయిపోతుందనమాట. దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే మనం ఒక 15 రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు.